హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఉషారు వ్లాగ్స్. ఈరోజు మనం చీరకు ఫాలు ఎలా కుట్టాలో నేర్చుకుంటూనే ఒక చిన్న విషయాన్ని కూడా గుర్తుంచుకుందాం. టైలరింగ్ క్లాస్లో భాగంగా ఈరోజు చీరకి ఫాలు ఏ విధంగా వేయాలనేది ఈ వీడియోలోనైతే చూపిస్తాను. టైలరింగ్ అనేది కేవలం ఒక పని కాదు, ఇది ఒక కళ. ప్రతి కుట్టులో మన ఓపిక ఉంటుంది, ప్రతి డిజైన్లో మన సృజనాత్మకత ఉంటుంది, పూర్తి చేసిన పనిలో మన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ముందుగా మనం శారీకి అంటే చీర కొంగులు కుట్టాలి కదా అండి. కొంగుల కోసం మనం స్ట్రైట్గా క్లాత్ అనేది ఉందో లేదో చూసుకోవాలి. క్రాస్ ఉంటే మాత్రానికి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా శారీకి రెండు వైపులా కూడా అంచులు అనేవి కట్ చేసుకోవాలి. ఈరోజు నేను మీకు శారీ ఫాల్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. చాలామందికి ఇది చిన్న పని అనిపించవచ్చు, కానీ పెద్ద టైలర్ కూడా ఇలాంటి చిన్న పనులతోనే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. మొదటి రోజే ఎవరికి అన్నీ రావు. ఒక్కో స్టిచ్ నేర్చుకుంటూ ఒక్కో తప్పు సరిదిద్దుకుంటూ నైపుణ్యం పెరుగుతుంది. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నట్లయితే పొరపాట్లు చేయటానికి భయపడకండి. ఒకసారి తప్పు జరిగితే అది ఓటమి కాదు, అది ఒక కొత్త పాఠం. ప్రతిరోజు కొద్దిసేపైనా ప్రాక్టీస్ చేస్తే మీ చేతిలో వేగం వస్తుంది, పనిలో నాణ్యత వస్తుంది, ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఇలా అంచులు స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత అంచులు అనేది కుట్టాలి అండి. ఫస్ట్ అంచులు అనేది సన్నగా మడుచుకొని రెండవసారి కూడా మడుచుకోవాలి. రెండు మడతల మీద మడిస్తే అంచులు అనేవి పోగులు బయటికి రాకుండా ఉంటాయి. టైలరింగ్ ద్వారా ఎంతోమంది మహిళలు ఇంటి నుంచే ఆదాయం సంపాదిస్తున్నారు, కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా కొత్త కొత్త స్టిచ్లు నేర్చుకుంటూ తమ ప్రతిభను మరింత పెంచుకుంటున్నారు. మీరు కూడా ఖచ్చితంగా చేయగలరు. ఎప్పుడు ఇతరులతో పోల్చుకోకండి. నిన్నటి మీతో ఈరోజు మీను పోల్చుకోండి. ఈరోజు మీరు ఒక కొత్త విషయం నేర్చుకుంటే అది మీ రేపటి విజయానికి బలమైన పునాది అవుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి స్టెప్పును నెమ్మదిగా గమనించండి. తొందరపడకుండా ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి. మొదట్లో కొంచెం సమయం పట్టినా తర్వాత చాలా సులభంగా చేయగలుగుతారు. ఈ శారీకి పళ్ళు అంటూ ఎక్కువగా ఏమీ రాలేదండి. కొద్దిగా వైట్ డిజైన్స్తో వచ్చి ఉంది, చూసారు కదా ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం చెంగులు అంటే మనం స్టార్టింగ్ వైపు ఉంటుంది కదా అండి, అటు సైడు ఉండే అంచులను అయితే కుట్టుకుందాము. ఇటు సైడు కొద్దిగా క్రాస్ అనేది ఉందండి, కొద్దిగానే ఉంది, ఓవర్గా ఏమీ లేదు. అది మనం మడిచే సమయంలో మడిస్తే సరిపోతుంది. ఇటు సైడ్ కూడా సేమ్ రెండు మడతలుగానే సన్నగా మడుచుకోవాలి. అలా మడిచేసి మనం లెఫ్ట్ వైపు ఎక్కడైతే అంచులు అనేది మడిచామో చివరిసారిగా అంటే సైడ్కి అనేది పడాలి అండి కుట్టు, సెంటర్లో పడద్దు. మనం వేసే కుట్టు దరికి పడాలి అండి, మడత మీద చివరికి పడితేనే మనకి కుట్టు అనేది ఆగుతుంది. ఈ శారీ అయితే అండి కుడుతున్నప్పుడు అసలు మిషన్ పైన అస్సలు ఆగటం లేదండి, జారి జారిపోతుంది. మన చేతులతో నేర్చుకున్న విద్య ఎప్పటికీ మనతోనే ఉంటుంది, అది ఎవ్వరూ తీసుకోలేరు. అందుకే నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి. కొత్త విషయాలు తెలుసుకోండి, కొత్త కొత్త డిజైన్లు ట్రై చేయండి, మీ నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోండి. ఇలా అంచులు చివరి వరకు కుట్టుకోవాలి అండి. చివరకు వచ్చిన తర్వాత కొంచెం రఫ్ అనేది ఇవ్వాలండి, ఇస్తే అక్కడ స్టిచ్ అనేది డబుల్ పడుతుంది, త్వరగా ఊడిపోకుండా ఉంటుంది. చూసారా, చివరిలో కొద్దిగా క్రాస్ ఉందనేసి చెప్పాను కదా అండి. ఇలా క్రాస్ ఉంటే కొద్దిగా క్లాత్ అయితే మిగులుతుంది. క్లాత్ అనేది స్ట్రైట్గా ఉంటే మనకి ఎక్స్ట్రా ఏమీ మిగలదండి. ఇప్పుడు ఫాల్ అయితే వేయాలి అండి. మనం శారీ స్టార్టింగ్ ఉంటుంది కదా అండి, అక్కడ మన చేతితో ఒక జానెడు మందం క్లాత్ అనేది వదిలిపెట్టేసి మిగిలిన దగ్గర నుంచి ఫాల్ అయితే వేయటం స్టార్ట్ చేయాలి. మనం ఎప్పుడూ కూడా ఫాల్స్ని తడిపి ఆరేసుకోవాలి అండి. అలా అయితేనే వాళ్ళు వాష్ చేసుకున్న తర్వాత ఏమంటారు దీన్ని అంటే సింక్ అయింది, ముడతలు వచ్చింది అనేసి ఇవన్నీ అంటారు కదా అండి. ఫాల్ అనేది ముడతలు రాకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఫాల్ వేయటానికన్నా ముందు ఫాల్ని అయితే పిండేసి వేసుకోవాలి. మనం ఫస్ట్ ఫాల్ వేసేటప్పుడు ఒక పావు ఇంచు మందం క్లాత్ అనేది లోపలికి మడవాలండి. మడిచేసి అక్కడి నుంచి స్టిచ్ అయితే స్టార్ట్ చేయాలి. మనం ఫాల్ వేస్తున్నప్పుడు ఫాలు శారీ క్లాత్ రెండూ కూడా ఒకే లెంత్లో ఉండాలండి. అలా ఉంటేనే మనకి ఫాల్ స్టిచ్చింగ్ అనేది నీట్గా ముడతలు లేకుండా వస్తుంది. అలా కాకుండా ఎక్స్ట్రా ఫాల్ కానీ ఎక్స్ట్రా క్లాత్ కానీ కనపడితే మాత్రానికి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముడతలు అయితే ఖచ్చితంగా వస్తాయి.
మనం ఫాలు వేస్తున్నప్పుడు ఒకేసారి వేయకూడదండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆగుతూ వేయాలి అండి. అప్పుడైతేనే ఫాల్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. ఎంత పెద్ద టైలర్ అయినా కూడా ఒకేసారి ఫస్ట్ నుంచి చివరి వరకు ఎవ్వరు కుట్టరండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా చిన్న చిన్నగానే కుడతారు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి. మీ కలలను చిన్నవిగా భావించకండి. ఒక చిన్న స్టిచ్‌తో ప్రారంభమైన మన జర్నీ ఏదో ఒకరోజు పెద్ద విజయంగా మారవచ్చు. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. ఓపిక, పట్టుదల, నిరంతర సాధన ఈ 3 ఉంటే విజయం మన సొంతం అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీలాగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వారికి షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన టైలరింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ మాకు మరింత మంచి వీడియోలు చేయటానికి ప్రేరణ ఇస్తుంది. మన జీవితంలో ఏ పని చిన్నది కాదు. మనం చేసే పనిని ప్రేమతో, శ్రద్ధతో చేస్తే అదే మన పనికి గుర్తింపును తీసుకొస్తుంది. చాలామంది టైలరింగ్ నేర్చుకోవడం కష్టం అని అనుకుంటారు. కానీ నిజానికి కష్టం అనిపించేది మొదటి అడుగు మాత్రమే. ఆ మొదటి అడుగు ధైర్యంగా వేస్తే తర్వాత ప్రతిరోజు మనలో కొత్త నమ్మకం పెరుగుతుంది. ఈరోజు మీరు ఒక చీరకు ఫాలు కుట్టడం నేర్చుకుంటున్నారు. రేపు బ్లౌజ్ కుట్టగలరు. ఎల్లుండి కొత్త డిజైన్లు కూడా నేర్చుకోగలరు. ఇలా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తే ఒకరోజు మన పేరు చెప్పుకునే స్థాయికి చేరుకుంటాము. కొత్తగా నేర్చుకుంటున్న వారు ఒక్కసారి కుట్టి బాగా రాకపోతే నిరాశ పడకండి. రెండోసారి కూడా ట్రై చేయండి. ఇలా 1కి 2 సార్లు ట్రై చేసినా పర్లేదు. ఒక్కసారి 2 సార్లు కాదండి, 10 సార్లు చేయాల్సి వచ్చినా చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేసిన చేతులు ఎప్పటికైనా అద్భుతాలు చేస్తాయి. ఇలా ఫాల్ అనేది చివరి వరకు కుట్టుకోవాలి అండి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ మనం రెండో స్టిచ్ వేసుకోవాలి కదా. ఫాలు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడి వరకు వచ్చి అక్కడి నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా కుట్టే సమయంలో ఫాల్ అనేది స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోవాలి. అలాగే శారీని కూడా మనం స్టార్టింగ్లో జానమందం వదిలిపెట్టి స్టిచ్ స్టార్ట్ చేసాం కదా అండి. ఇప్పుడు కూడా సేమ్ అలానే చూసుకోవాలి. అలా చూసుకొని శారీ అనేది ముడతలు లేకుండా, ఫాల్ కూడా ముడతలు లేకుండా స్టిచ్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఇలా కొద్దిగా కొంత దూరం కుట్టిన తర్వాత మళ్ళీ శారీని సరి చేసుకుంటూ, ఫాల్ని కూడా సరి చేసుకుంటూ మళ్ళీ స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా కుడుతూ శారీని, ఫాల్ని సరి చేసుకుంటూ ఫాల్ మొత్తం కూడా కుట్టుకోవాలి. ఎవరైనా నువ్వు చెయ్యలేవు అని చెప్పినా వినకండి. మీ పని మీ తరపున మాట్లాడే రోజు వస్తుంది. మీ కుట్టు చూసి చాలా బాగా కుట్టారు అని ఎవరైనా మెచ్చుకున్నప్పుడు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేము. కాబట్టి ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు కొంత టైము టైలరింగ్కు కేటాయించండి. కొత్త టెక్నిక్స్ నేర్చుకోండి. ప్రతి పనిని శుభ్రంగా, చక్కగా పూర్తి చేయండి. మీ నైపుణ్యమే మీ విజయానికి మార్గం అవుతుంది. ప్రపంచంలో విజయవంతమైన ప్రతి వ్యక్తి కూడా ఒకప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండేవారు. వాళ్ళను ప్రత్యేకంగా నిలబెట్టింది వారి ప్రతిభ మాత్రమే, వారి పట్టుదల. అదే పట్టుదల మీలో కూడా ఉండాలి. అయినా ఈ రోజుల్లో అంతగా అవసరం లేదండి. ఎవరైనా కూడా ఇలా చూసేసి ఇలా నేర్చేసుకుంటున్నారు. టైలరింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద బ్రహ్మ విద్య ఏమీ కాదు. ఈ రోజుల్లో అందరూ కూడా చాలా ఈజీగా నేర్చుకుంటున్నారు. కొత్త కొత్త ట్రిక్స్, ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా ఈజీగా కుట్టాలి అనేది కూడా చాలా ఈజీగా ఉంటున్నాయి. ఇది ఫ్రెండ్స్ నాకు నేను ఎప్పుడూ కూడా డల్లుగా ఉంటే మాత్రానికి ఇలా నాకు నేను మోటివేషన్ ఇచ్చుకుంటాను. ఇలా నేను చేసుకునే మోటివేషన్ మీలో కొద్ది మందికైనా అవసరం అవుతుందనేసి ఈ వీడియోలోనైతే మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగు, స్టిచ్చింగు చాలా ఈజీ స్టెప్స్తోనైతే చూపించాను. ఎవరైనా ఆ వీడియోస్ చూసి ఉండకపోతే ఖచ్చితంగా ఆ వీడియోస్ని అయితే చూడండి. ఇలా ఫాలు చివరి వరకు వచ్చిన తర్వాత చివరిలో కూడా మనం కొద్దిగా మడిచి కుట్టుకుంటాం కదండి. ఆ మడత మీదనే ఖచ్చితంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసి చివరకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొద్దిగా రఫ్ అనేది ఇవ్వాలండి. ఇస్తే స్టిచ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా పడుతుంది, త్వరగా ఊడిపోకుండా ఉంటుంది.
ఇక శారీ ఫాల్ అయితే వేయటం అయిపోయిందండి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అసలు ఎక్కడా కూడా ఫాల్ ముడత అనేది రాలేదండి. అది మీకు చూస్తుంటే ముడత అనిపిస్తుందేమో, అది శారీకి ఫాల్ అంటే శారీకి ఇలా ఒక డిజైన్ లాగా మందంగా వచ్చిందండి. దానివల్ల అలా అనిపిస్తుంది, షైనీగా ఉంది. ఒకసారి శారీ మొత్తం కూడా చూపిస్తాను చూసేయండి. ఫాల్ అనేది చాలా నీట్గా అయితే వచ్చింది. శారీకి బోర్డరు ఇలా మందంగా ఉందండి, షైనీగా మెరుస్తూ ఉంది. చూసారా, కుట్ అనేది మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది కదా. ఫాల్ అనేది ఎక్కడా కూడా ముడతలు రాకుండా చాలా నీట్గా అయితే వచ్చింది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.